మేడారంలో 250 కోట్ల రూపాయలతో చేసిన అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని మహబూబాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నేత సీతారాం నాయక్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నాసిరకంగా పనులు చేసిందని విమర్శించారు. అమ్మవార్ల గద్దెల వద్ద ఏర్పాట్లు సరిగ్గా చేయలేదన్నారు. అలాగే గిరిజనుల మధ్య వివక్ష పెరిగేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. మేడారం జాతరపై ఉన్నత స్థాయి కమిటీ వేసి లోటుపాట్లను సరిదిద్దాలని చెప్పారు. విడుదల చేయండి ప్రజల ముందుకి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్ర పండుగగా 251 కోట్ల రూపాయలు అక్కడ కనబడాలి కదా మీరు చేసినటువంటి పని. తెలంగాణ ప్రజల సొమ్మాన్ని 252 కోట్లు పెట్టి దాన్ని ఏదో చేయబోయి ఏదో చేస్తే ఏదో అవుతుంది అన్నారు కదా. అట్లా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఆ 251 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రభుత్వానికి ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. శ్వేతపత్రం మీరు విడుదల చేయండి ప్రజల ముందుకి.